వీడియో ఆనంద్ అన్న నమస్తేనా? నమస్తే సార్. మీ పేరు? మాదేవప్ప సార్. మాదేవప్ప. ఏ ఊరిది? డి బెళగల్ సార్. డి బెళగల్. డి బెళగల్. డి బెళగల్. ఏ మండలం వస్తుంది? ఇది కోసి మండలం. కోసి మండలం. ఏ జిల్లా? ఇది కర్నూలు జిల్లా సార్. మండలం వచ్చేసి మండలం కోసి మండలం సార్. కోసి మండలమా? ఓకే. ఏ దేశంతో పోయింది సార్ పత్తి? ఇది తమాషా వేసింది సార్. ఇదే ప్యాకెట్ ఇదే ప్యాకెట్ సార్. ప్యాకెట్. ఎన్ని ఎకరాలు తెచ్చింది? నేను 5 ఎకరాలకు నన్ను సొంతం తెచ్చినాను సార్. పక్కన అన్నోళ్ళు వేరే తెచ్చినారు సార్. నానంటే 5 ఎకరాలు ఖచ్చితంగా వేసినాను. ఎక్కడ తెచ్చినారు? ఇది ఎమ్మెల్యేలూరులో సార్ సాకుల గణేష్ ఆడ తెచ్చినాను సార్. కిరణ్ గణేష్ హైబ్రిడ్స్ లో తెచ్చినారు సార్. 5 ఎకరాలు. ఫస్ట్ మా ఆయనట్లో కూడా మామే సార్ ఓపెనింగ్ చేసిండేది కూడా మామే సార్. ఫస్ట్ మీరే ఓపెనింగ్. ఆయన ఖచ్చితంగానే గ్యారెంటీ చెప్పాను సార్. గ్యారెంటీ మాకు ధైర్యం ఇచ్చిందని ఖచ్చితంగా అనేదానికి ఖచ్చితంగా తెచ్చినాం సార్. ధైర్యం ఇచ్చినారు. ఆయన ఇదే సంవత్సరం నాకు ఖచ్చితంగా సార్. నాకు ఎకరానికి 15 క్వింటాలు వచ్చింది సార్. 15 అబద్ధం చెప్పరాదు. ఎన్ని ఎకరాలు వేసింది? 5 ఎకరాలు సార్. 5 ఎకరాలు అంటే 75 క్వింటాలు వచ్చింది. ఎకరాకు 15 ఖచ్చితంగా వచ్చారు సార్. ఎకరాకు 15 వచ్చింది కదా. రేటు కూడా బాగా. భూమి ఎట్లా? అది భూమి ఎకరాల మట్టుకు నల్ల భూమి సార్. మిగతాదంతా ఎర్ర భూమి. అంటే నల్ల రేగడి ఎర్ర రేగడి మిక్స్డ్ 1.5 ఎకరా. అది మీ ఎర్ర 2 మిక్స్డ్ లేదు సార్. అది తేట నల్ల భూమే ఎక్కడన్నారా. ఇది మట్టుకు ఇంకా ఎర్ర భూమి కొంచెం ఆడాడ ఉసుకుని మిక్స్డ్ భూమి. అంటే అంత బలమైనది అయితే కాదు, ఒక దగ్గర ఫుల్ గా లేదు సార్. మామూలు అంత బలమైన భూమిలో బాగా వచ్చింది. ఇంకా బాగా వచ్చింది. అవునా? మనిషి ఎత్తు పెరిగి పంట కాయ కానీ ఎంత ఎత్తుంది? నా ఎత్తులు సార్. పొలం నా ఎత్తుకి కాయలు వర్షాలు ఏం జైంట్ మీద 6, 5, 4 జైంట్ మీద జైంట్ జడ వచ్చేది సార్. విత్తనాలు ఏమన్నా వేసినారు లోపల? విత్తనాలు ఏం లేదు సార్. అప్పని చెప్పలేదు. దాన్ని తగినంత ఇత్తనం కూడా బ్రహ్మాండం బాగుంటుంది. సైజ్ కానీ అంత లావు లేదు, అంత తక్కువ లేదు. దోంపట్టి కూడా తక్కువే సార్. పోయిన సంవత్సరం ఏంటో వర్షాలు బాగా అయిన దానికి దోంపట్టికి అంత లేదు. మామూలుగా అంటే పర్లేదు సార్. 2, 3, 4 సార్లు కొట్టుకున్నాం అంతే. ఎక్కువ లేదు. 4 సార్లు బ్రహ్మాండం పంపారు. రైతులు చెప్పొచ్చా మనం? చెప్పు బ్రహ్మాండం చెప్పు సార్. ఇంకా మీ ఊర్లో ఎవరైనా ఎవరు వేసిన చాలా మంది ఉన్నారు సార్. మనకు తెలిసి ఇదే తమాషా. ఖచ్చితంగా రైతు చెప్పాలి సార్. కాదు ఏమని చేసింది అందుకోసం నేను అడుగుతున్నా ఎట్లుంది ఏం కదా. లేదు సార్ మనం వేసినామా ఖచ్చితంగా. ఆ పిల్లలు ఎంత సార్? ఈ పిల్లలు ఎంత సార్? కేవలం 75 కిలోలు సార్. బెళగల్లు వీరేష్. సాకల వీరేషా? ఏది వేసినా పోయింది సార్ నువ్వు? పోయింది సార్. ఇదే తమాషా ఇత్తనాలు 4 ప్యాకెట్లు వేసినాను. 3 ఎకరకే 4 ప్యాకెట్లు తెచ్చేసినావు. ఎట్లా ఉంది పంట? 15 క్వింటాలు వచ్చింది. ఎకరాకు 3 ఎకరాకు 15 క్వింటాలు. 15 క్వింటాలు ఖచ్చితంగా 15 క్వింటాలు వచ్చింది. బెళగల్లో ఎవరు? ఎందుకంటే ఈ వీడియో అందరూ చూస్తారు. నీ నెంబర్ కూడా అడుగుతాను. ఎందుకంటే మనము మన కంపెనీ నుంచి యూట్యూబ్ లో పెడతాం. 10 మంది అడుగుతుంటారు యాడ్ వచ్చిందా పని చెప్పాలి కదా. రైతుకు వచ్చిందా లేదనేది కావాలా. నేను చెప్పేది కాదు. ఈ సంవత్సరం 17 క్వింటాలు పండించారు. అవునా? మళ్ళీ ఇదే ఇతనే వేయాలనుకున్నా ఈ సంవత్సరం. ఓకే ఓకే. ఎన్ని ఎకరాలు చేస్తారు ఈసారి? ఈసారి అదే 3 ఎకరేనా? ఓకే. నువ్వన్నా ఈసారి? భూమి సార్. అవునా? మీ ఫోన్ నెంబర్ చెప్పండి ఒకసారి. 84 63 84 63 91 38 15. ఓకే. నీ నెంబర్ చెప్పండి. నెంబర్ 86 7 36 92 86. నువ్వు 3 ఎకరా వేసేవే 15 క్వింటాలు వచ్చింది ఎకరాకి. 15 క్వింటాలు రైతులకు చెప్పాడు సార్. ఇంకా లాస్ట్ 2 క్వింటాలు అమ్మి చెప్పలేడు. మొత్తం కలిసి 17 అవుతుంది. ఏమంటే సార్ 18 వరకు రావచ్చు నా అంచదు. అట్లనా? భూమి ఎట్లా మంచిది? బెళగల్లు వీరేష్. మొత్తం బయలుభూమి. ధర్మం పంటలు అంటే ఎట్లా సార్? వర్షం భగవంతుడు బాగా వచ్చినాడు. బాగా పంట వచ్చింది. అంటే అన్ని భూములకి వేసుకోవచ్చు కదా. ఎట్లా ఉంది? అది గుడ్డిపోతే మామూలు సార్. అది లాస్ట్ పది గుడ్డి పెడితే 2 క్వింటాలు 40 కేజీలు అయిందండి. 2 క్వింటాలు 40 కేజీలు అయింది. అప్పటికి ఏమై సార్ 60 కిలోలు తక్కువ. మరి నెల వరకు ఏర్లా సుఖిపోయి వచ్చినాక ఏరినా బాగుంది సార్. మాదానికి కొంచెం ఉండే లాస్ట్ పడితే 10 మంది ఏరినా. నెల వరకు ఇడిచిపోయినా ముందర
అంటే మంచి పంట తీసినావు. ఎవరన్నా మనోళ్ళు చెప్పు, మళ్ళీ ఈసారి అదే తెచ్చుకునేస్తావు కదా. అందరూ అడిగినారు నన్ను ఇప్పుడు. మరి ఇప్పుడు ఈ వీడియో కూడా చేస్తాం కదా, ఎవరన్నా అడిగితే నీకే ఫోన్ చేసి ఇస్తాను, అన్నకు కూడా చేసి ఇస్తాను. ఎందుకంటే రైతులు చెప్తేనే నమ్ముతారు, నేను చెప్తే కంపెనీ చెప్తే నమ్మరు. కొంతమంది రైతులు, కొంతమంది విల్లాట్ల వాళ్ళు మేము నమ్మకం ఇచ్చిన దానికి ఇత్తనాలు తెచ్చినావు లేదా అంగిట్లా